ప్రతి ఒక్క రిలీజియన్‌లో కన్యక గర్భము అనేటటువంటి కాన్సెప్ట్ కానీ, సింగిల్ డైటీ అంటే దేవుడు ఒకడే అనేటటువంటి కాన్సెప్ట్ కానీ, కారణ జన్ముడు పుడతాడు అనేది ఒక కాన్సెప్ట్ కానీ, ఒక రక్షకుడు పుడతాడు అనే కాన్సెప్ట్ కానీ, ఇంకా రికన్సిలియేషన్ అంటే లోక కళ్యాణం కోసము ఒక రక్షకుడు జన్మిస్తాడు అనేటటువంటి కాన్సెప్ట్, దేవుడు మనిషిగా వస్తాడు అనేటటువంటి కాన్సెప్ట్ లోకంలో ఉండే ప్రతి రిలీజన్లో ఏదో ఒక స్టోరీగా మిగిలిపోయింది. ఏ రిలీజియన్లో అబ్రహామిక్ రిలీజియన్స్, క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ జూయిష్ రిలీజియన్స్, జుడాయిజం, అది కాకుండా గ్రీక్, రోమన్, బుద్ధిజం, హిందూయిజం, ఆస్టెక్, జోరాస్టర్, ఈ రిలీజియన్స్ అన్నిట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ దొరుకుతుంది. అయితే ఫస్ట్ ఏడీ నుంచి అంటే యేసుప్రభు పుట్టింది 2 BCలో, తర్వాత 1 BC, ఆ తర్వాత 1 AD. ఫస్ట్ ఏడీ నుంచి కూడా ఇది కథలుగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేసి మనుషులకి వాళ్ళ రిలీజియన్లో ఒక స్టోరీ, ఒక పార్ట్ లాగా దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ కల్చర్కి అతికినట్టు. ఇప్పుడు మనం క్రిస్మస్ డ్రామా చేసినప్పుడు నేటివిటీ ప్లే చేస్తే ఆ నేటివిటీ అనేది మన గొల్లలు ఎలా ఉంటారో అలాగ రెడీ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకుంటారో ఆ విధంగా డ్రెస్ చేసుకొని డ్రామా అనేది పెర్ఫామ్ చేయడం ఎట్లయితే జరుగుతుందో అదేవిధంగా వాళ్ళు కథలు చెప్పడం మూలాన ఈ కాన్సెప్ట్ అనేది, దాంట్లో ఉన్నటువంటి ట్రూత్ అనేది హైడ్ అవుట్ అయిపోయేసి మనుషుల రిలీజియన్ని, లేకపోతే ఈ స్టోరీని, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రిలీజియన్ ఎక్కడో బుక్స్లో అలా ఉండిపోయేసి ట్రూత్ అనేది హైడ్ అయిపోవడం జరిగింది. అయితే మనము డిఫరెంట్ రిలీజియన్స్ని చూసినట్లయితే జూయిష్ రిలీజియన్లో కూడా ప్రాఫిట్స్ అనే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ప్రాఫిట్స్ ముందున్నది జూయిష్ రిలీజియనే. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తుని వెంబడించే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనేది అది క్రిస్టియన్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇస్లాంలో కూడా దే బిలీవ్ ఇన్ సింగిల్ డైటీ, దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. కానీ దేవుడికి ఎవరు కుమారులు లేరు, పిల్లలు లేరు అనేది వాళ్ళ కాన్సెప్ట్. క్రిస్టియానిటీ వాళ్ళు దేవుడికి కుమారుడు ఉన్నాడు అనేసి చెప్తారు కదా అని అంటారు. కానీ యాక్చువల్లీ దేవుడికి కుమారుడు ఉన్నాడు అనేది క్రిస్టియానిటీ కాదు, దేవుడే ఒక కుమారుని రూపంలో వచ్చాడు అన్నది క్రిస్టియానిటీ. అది చాలామంది క్రిస్టియన్స్కే తెలియదు, అందుకే తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. అందుకనే అసలు దేవుడు అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేకపోయేటటువంటి పరిస్థితి. ఇదే కాన్సెప్ట్ హిందూయిజంలో చూసినట్లయితే, హిందూయిజంలో మనము త్రియేక దేవుడు అనేది ఏదైతే అని చెప్తామో వాళ్ళు త్రిమూర్తులు అని అంటారు. అంటే వాళ్ళు 3 డిఫరెంట్ గాడ్స్గా అది అలా అయిపోవడం జరిగింది. ఆ అండర్స్టాండింగ్లో అలా మారిపోయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని ఎవరినైతే అంటారో వాళ్ళు 3 డిఫరెంట్ గాడ్స్, క్రియేటర్, ప్రొటెక్టర్ అండ్ డిస్ట్రాయర్ అని చెప్పి. కానీ మనకు గాడ్ ఈజ్ ఓన్లీ వన్ డైటీ అనేది చెప్తాము. అసలు ఈ హిందూయిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అబ్రహామిక్ రిలీజియన్ నుంచే వచ్చింది. సో అరేనియన్స్ లేకపోతే ఆర్యన్ రిలీజియన్ అని ఏదైతే ఉందో వీళ్ళంతా ఎవరు అనేసి అంటే ఒక గ్రేట్ ఫ్లడ్ వచ్చినప్పుడు నోవాహు టైంలో నోవాహు ఒక్కడే ఉంటాడు. ఆయనకి 3 కుమారులు, హాము, షేము, యాఫేతు. హామ్, షెమ్ అండ్ జాఫెత్ ఈ ముగ్గురు కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ హామ్ సంతానం ఎక్కడ ఉంటారు అని అంటే వీళ్ళంతా బ్లాక్ పీపుల్, ఆఫ్రికన్స్. అండ్ మన ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది ఎప్పుడు జరిగింది? బైబిల్లో ఉంది. ఎప్పుడు జరిగిందంటే ఆఫ్టర్ ద గ్రేట్ ఫ్లడ్ జరిగింది. నోవా సంతానంలో ఈబర్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు పెలెగ్ అంటే డివిజన్. ఆ టైంలో ల్యాండ్ ఆఫ్ ఆఫిర్ అనేది ఆఫ్రికాలో ఒక భాగం. ఆ భాగము దాట్ బికేమ్ ఇండియా ఆఫ్టర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. అయితే మనకు కరెక్ట్గా టైం లైన్ కానీ ఏజ్ కానీ అంటే ఈ కార్బన్-14 డేటింగ్ అనేది సరిగ్గా చూపదు. ఎందుకు అని అంటే ఫ్లడ్ తర్వాత ర్యాపిడ్ కూలింగ్ ఉండటం వల్ల, బైబిల్లో ఉంది ఈ విషయము, చాలా మరి బాగా గాలుల్ని దేవుడు ఆ టైంలో ఇచ్చాడు, ఎందుకంటే భూమి ఆరాలు కాబట్టి అని చెప్పేసి. అందుకనేసే మనకు త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడ పడితే అక్కడ ఫాజిల్స్ దొరుకుతూ ఉంటాయి. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇనోవా టైం నుంచి వచ్చింది అన్నట్టు. అయితే మరి ఆ ర్యాపిడ్ కూలింగ్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఉన్నవన్నీ కూడా ఫాజిల్ అయిపోవడం జరుగుతుంది. ఈ ఫాజిల్స్ని మనం డేట్ కనుక్కోవాలి అని అంటే అప్పుడు అది అక్యురసీ అనేది చూపించదన్నమాట. అందువల్ల చాలామంది ఇది ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫామ్ అయ్యింది అని అనుకుంటారు, కానీ అన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇంకా కాలేదు. సో భూమి అనేది సృష్టింపబడి ఇప్పటిదాకా 6000 సంవత్సరాల మాటకే అయ్యిందన్నట్టు బైబిల్ ప్రకారం. అయితే ఈ పెలెగ్ అనేటటువంటి డివిజన్ అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది జరిగింది. సో ద ల్యాండ్ ఆఫ్ ఆఫిర్ ఇస్ ఇండియా. అయితే ఇప్పుడు విచ్ ఇస్ నోన్ ఫార్, ఇక్కడ నుంచి సోలమన్ కూడా అంటే డేవిడ్ వాళ్ళ కొడుకు కింగ్ సోలమన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ టైంలో ట్రేడ్ కూడా చేశాడు. సో బికాస్ ద ల్యాండ్ ఆఫ్ ఆఫిర్ ఈజ్ వెల్ నోన్ ఫర్ గోల్డ్, KGF. సో మన
అంటే ఈ ఆఫ్రికా అండ్ ఇండియా ప్లేసెస్లోనే మనకి ఎక్కువ గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్ ఉండేది. సో ఎక్కువ గోల్డ్ కానీ పీకాక్స్, ఇండియా ఈజ్ వెల్ నోన్ ఫర్ పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్. మరి ఆఫ్రికాలో కూడా ఎలిఫెంట్స్ ఉండొచ్చు కానీ బట్ ఐవరీ అనేది, ఐవరీలో నైపుణ్యత అంటే దాన్ని చెక్కడం కానీ డిఫరెంట్ ఆర్టిక్రాఫ్ట్స్ అనేటివి అవి ఇండియాకి చెందినటువంటివి. అదేవిధంగా సిల్క్ కూడా ఇండియాకి చెందినటువంటిది. ఈ విధమైనటువంటి ట్రేడ్ అనేది ఆ కాలంలో అంటే సొలొమోన్ పీరియడ్లో కూడా జరిగిందనమాట. అయితే ఈ నోవాహు కొడుకు ఎవరైతే షేమ్ అని ఉన్నాడో అతని సంతానము అబ్రహాం నుంచి మనకు ఫెయిత్ అనేది రావటం జరిగింది. సో అబ్రహాం సంతానమే డేవిడ్, సోలమన్ వీళ్ళంతా. మరి అదే సంతానంలో యేసుప్రభు కూడా పుట్టడం అనేది జరిగింది. సో యేసుప్రభు పుట్టినప్పుడు ఇలాగ ప్రాఫెసీ చేయబడిన ఒక వ్యక్తి మరి పుట్టాడు అని చెప్పేసి ఈ వార్త అనేది డిఫరెంట్ కల్చర్స్లో ట్రెడిషన్లోకి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు డిఫరెంట్గా అడాప్ట్ చేసుకోవడం అనేది అప్పటి నుంచి ఈ మేరీ మాత టైప్లో ఉండేటటువంటి అంటే ఒక మదర్ క్యారింగ్ చైల్డ్ అనేది ఆ ఒక ఐడల్ని కూడా క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ అబ్రహామిక్ ఫెయిత్, ఈ ఆరియన్స్ అనేటి వాళ్ళు వీళ్ళంతా కూడా మరి వెస్ట్ సైడ్ నుంచి వీళ్ళంతా కూడా మరి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరి ఈ ప్లేసెస్ నుంచి కూడా లేదా త్రూ ది అరేబియన్స్ వాళ్ళు మరి ఇటు పక్కకి వచ్చి సెటిల్ కావడం అనేది జరిగింది. ఇన్ దాట్ వే ఆరియన్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఇండియా. సో బ్రింగింగ్ దేర్ ఫెయిత్ అనేది అప్పుడు ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం అనేది మాత్రమే ఉండింది. సో అందుకనేసి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఇఫ్ వి సీ కోర్ట్ యార్డ్, హోలీ ప్లేస్ అండ్ హోలీ ఆఫ్ హోలీస్ అని ఏదైతే 3 డివిజన్స్ ఉంటాయో అదే విధమైనటువంటి టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి హిందూయిజంలో కూడా. అయితే హిందూయిజం అనే కాదు, వేరే టెంపుల్ అనేది ఎవరైతే కట్టుకుని ఉంటారో ఆ టెంపుల్ని అదే మాదిరిగా మ్యాక్సిమం అందరూ కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ అయిపోయిన ట్రూత్ ఏంది అని మనం కనుక పరిశీలించినట్లయితే ఈవెన్ ఈరోజు టుడేస్ వరల్డ్లో క్రిస్టియానిటీలో కూడా లాస్ట్ అయిపోయినటువంటి ట్రూత్ ఏంటంటే జీసస్ ఈజ్ ద గాడ్ హూ బికేమ్ మ్యాన్. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ పేరు యేసు క్రీస్తు అంటే ఆయన పేరు యేసు, యెషువా, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాట్ ఎవర్ ద నేమ్. అయితే క్రీస్తు అంటే క్రిస్తోస్ అని అంటే అభిషక్తుడు, ఏర్పాటు చేసుకోబడినటువంటి వాడు అని అర్థము. ఇప్పుడు హిందూయిజంలో మరి ఎవరు మనిషిగా వచ్చారు అని అంటే ఈశ్వర కృష్ణ ఒక దేవుడా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం వేరు దేవుళ్ళుగానే మనకు తెలుసు. దేవకికి జన్మించినట్టుగా మరి కొన్ని స్క్రిప్చర్స్లో ఉంటుంది. అయితే మనకు తెలిసింది, లేకపోతే చాలా మటుకు హిందూస్కి తెలిసింది, కృష్ణుడు వేరే దేవుడు, ఈశ్వరుడు వేరే దేవుడు, అలాగే విష్ణు వేరే దేవుడు, బ్రహ్మ వేరే దేవుడు. అంటే హిందూయిజంకి వచ్చేటప్పుడు ఏమైపోయింది అని అంటే మల్టీ డైటీస్, ఒకటే దేవుడు అనే కాన్సెప్ట్. మరి దేవుడు మనిషిని చేశాడు, ఆడ మగగా చేశాడు అనే కాన్సెప్ట్లోనే మరి మహేశ్వరుడు లేదా శివుడు మేల్ అండ్ ఫీమేల్ రెండు కలిసి ఉండేటటువంటి అర్ధనారీశ్వరుడు అనే కాన్సెప్ట్ తయారైంది. అయితే ఇస్కాన్ వాళ్ళు ఏం చెప్తారు అని అంటే కృష్ణుడు యాక్చువల్లీ హీఈస్ అ వెరీ నైస్ మ్యాన్, ఆయన వివాహం చేసుకోలేదండి, ఆయన ఉమెన్ని కాపాడాడు అని చెప్తారు. అది ఎవరికి తెలియదు. కృష్ణుడిని చాలా చిలిపి కృష్ణుడు అని ఒక రొమాంటిక్ యాంగిల్ ఇచ్చి, అది కూడా ఫోక్లోర్, ఇట్స్ అ స్టోరీ జస్ట్ టు యాడ్ స్పైస్ టు ద స్టోరీ, ఎక్సైటింగ్గా ఉండడానికి. బట్ ద రియాలిటీ ఈజ్ నాట్ లైక్ దాట్ అని ఇస్కాన్ వాళ్ళు చెప్తారు. బయట దేశాల వాళ్ళకి తెలుసు ఆ సంగతి ఏంటి అని అంటే కృష్ణుడు పరిశుద్ధుడు అని. ఇంకా ఇస్లాంలో కానీ హిందూయిజంలో కానీ కామన్ థింగ్ ఏంటి అని అంటే ఇస్లాం ఖురాన్లో యేసు చిన్నగా ఉన్నప్పుడు ఆయన నోట్లో మట్టి భూమిగా కనపడింది అనేటటువంటి ఒక స్టోరీ. ఇదే సేమ్ కృష్ణుడి దగ్గర కూడా మనం చూసేది. ఆయన నోరు తెరువు అని అంటే నోరు తెరిస్తే మరి గ్లోబ్ ఉంటుంది, భూమి కనిపిస్తుంది అనేది. అంటే ఇవి ఎక్కడో అటు ఇటుగా స్టోరీస్ కథనాల రూపంలో వెళ్ళిపోయేసి ఆల్టర్ అయిపోయినాయి అన్నట్టు సంగతి. అయితే క్రియేషన్, ఆయన జీవవాయువును ఊదాడు అంటే మట్టితో చిలకం చేసి మరి దానికి జీవం పోసాడు, అప్పుడు ఆ బర్డ్ ఎగిరింది అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు యేసుప్రభు ఫస్ట్ క్రియేషన్లో బర్డ్స్ని చేశాడు 5th డే మాటతో అని ఉంటుంది. అంటే ఎక్కడో ఇవన్నీ కూడా ఫోక్లోర్లో ఇవన్నీ కూడా హైడ్ అయిపోయినాయి అన్నట్టు. సో అసలుకి మన క్రిస్టియానిటీ చెప్పేదే కరెక్టా అంటే క్రిస్టియానిటీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే రిలీజియన్ని కాదు, మీరు నన్ను నమ్మండి అని దేవుడు వచ్చి చెప్పినందుకు ఎవరెవరైతే వ్యక్తిగతంగా ఆయనని రుచి చూసి తెలుసుకుని ఉంటారో ఆ సాల్వేషన్ అనేది పొందుకుని ఉంటారో. ఎందుకంటే ఇక్కడ రిలీజియన్లో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఉంది. ప్రతి రిలీజియన్లో కూడా నరకము స్వర్గము ఉంటుంది అని నమ్ముతారు. అయితే స్వర్గానికి నరకానికి మధ్యలో ఒకటి ఉంది, అది మోక్షము అని అంటారు. మోక్షము కానీ నిర్వాణ కానీ ఇంకా డిఫరెంట్ పదాలు ఉంటాయి. మరి సాల్వేషన్ అని కానీ ఇవన్నీ ఒకటే. మరి మోక్షము, నిర్వాణ, సాల్వేషన్, వాట్ ఈస్ దిస్ అంటే ఆ సాల్వేషన్ ప్రొవైడ్ చేసేదానికే వచ్చింది. దాన్ని లోక కళ్యాణం అంటారు.
సో ఆ లోక కళ్యాణం కోసము దేవుడు మనిషిగా వస్తాడు అని చెప్పి. అయితే ఈ సాల్వేషన్ అంటే ఏంటి అని అంటే, దేవుడు మనిషిగా పుట్టింది ఆయన ఒక ఎటర్నల్ సాక్రిఫైస్ అవ్వాలి అని. అందుకే సాక్రిఫైస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి రిలీజన్లో కూడా. ఒకనొక టైంలో సాక్రిఫైస్ చేయడము, మరి ఏదైతే ల్యాంబ్స్ బ్లడ్ అంటే పాస్ ఓవర్ అని జూయిష్లో అంటారు, అది ఇస్లాంలో కూడా ఉంది బక్రీద్ అని. అంటే ల్యాంబ్స్ బ్లడ్ అనేది మరి అప్పుడు అది మోజెస్ టైంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రొవిజన్. అదేవిధంగా ఆదాము హవ్వలకి ఏదైనా వనంలో దేవుడే సాక్రిఫైస్ అనేది చేశాడు. సో అందుకని దహన బలి, పాప పరిహారార్థ బలి అని 2 ఉంటాయి. మరి అది ప్రతి రిలీజన్లో ఉంటుంది. దహన బలి అని అంటే థ్యాంక్ ఆఫరింగ్, దేవుడికి థ్యాంక్ఫుల్గా సమర్పించుకోవడం. అదే పాప పరిహారార్థ బలి అని అంటే అది సిన్ ఆఫరింగ్. ఏదైనా తప్పు చేసినప్పుడు మన ప్రాణము బదులుకి మరి ఒక ఇన్నసెంట్ యానిమల్ ప్రాణము, ఎందుకనంటే మరి యానిమల్స్ డు నాట్ హ్యావ్ సోల్స్. ఇదొకటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు స్పిరిట్ అనేది మనిషికే ఇచ్చాడు, అంటే జీవాత్మ, ఆయన నుంచి వెళ్ళినటువంటి ఆత్మ మనిషిలోనే పెట్టాడు, యానిమల్స్లో పెట్టలేదు. యానిమల్స్ డు నాట్ హ్యావ్ సోల్స్, ఓన్లీ పీపుల్ హ్యావ్ సోల్స్. ఇంటెలెక్చువల్ టర్మ్స్లో కూడా మ్యాన్ ఈజ్ సుపీరియర్. అల్పమైన ప్రాణము, కానీ ఆ ప్రాణం పట్ల చలనం అనేది ఉంటే ఆ ప్రాణాన్ని మళ్ళీ మనం తీయం కదా, అది కాన్సెప్ట్. సో ఒక ఇన్నసెంట్ యానిమల్ని బలిచ్చేదానికి దేవుడు ఆ కాన్సెప్ట్ని పెట్టాడు. అయితే మనము మనసు నొచ్చుకొని మళ్ళీ పాపం చేయకుండా ఉంటామని. కానీ మనుషులు ఎట్లయిపోయారు, పాపాలు చేయడం బలులు ఇవ్వటం, పాపాలు చేయడం బలులు ఇవ్వటం. వీళ్ళకి సాక్రిఫైస్ మీనింగ్ అసలు తెలుసా అన్నట్టుగా దేవుడు నొచ్చుకొని బాధపడి ఆయనే మనిషిగా వచ్చి సాక్రిఫైస్ అయ్యాడు. అదన్నమాట కాన్సెప్ట్. సో ఆ సాక్రిఫైస్ అవి ఆయన మళ్ళీ తిరిగి లేవటం వల్ల త్రూ రెజరెక్షన్ మోక్షము, సాల్వేషన్ అనేది ఉంది. సో ఏదైతే నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అనేటటువంటి క్రమాన్ని నుంచి విడుదల పొందుకోవాలి అని అంటే పశ్చాత్తాపడితే చాలు కదా. అంటే ఇప్పుడు ఒక మనిషి మారదాము అనే ఆలోచన ఉన్నా కూడా అదంతా ఈజీగా సాధ్యపడదు. ఎందుకనంటే మనిషికి చాలా లోపల నుంచి ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇచ్చేది ఎవరు? దేవుడు. అందుకే ఆయన ఆత్మ కావాలి మనకి. సో ఆ పరిశుద్ధాత్మ చేసే పని మన లోపల అది. మనకు ఆ స్ట్రెంగ్త్నిచ్చి మనం దేవుడికి ప్రీతికరంగా నడుచుకునే విధంగా మనల్ని దేవుడు నడిపిస్తాడనమాట. అయితే ఇదే కాన్సెప్ట్ ఏం జరిగింది, ఆల్టర్ అయిపోయి పాత సినిమాల్లో కూడా ఉంటుంది ఈ కాన్సెప్ట్. కొడుకుని దర్శించుకుంటే పాపాలు పోతాయి అంటే, ఈ కొడుకు పుడితే పాపం పోతుంది అనేది ఎట్లా అయిపోయింది. తర్వాత ఆడపిల్లలు పుడితే అదొక అరిష్టము, మగపిల్లోడే పుట్టాలా, మగపిల్లోడు పుడితే మోక్షం దొరుకుతుంది అంటే ఆ ట్రూత్ అనేది ఎక్కడో ఆల్టర్ అయిపోయింది. అలా ఓవర్ ద ఇయర్స్ అనమాట. అట్లాగా ట్రూత్ అనేది హైడ్ అయిపోవడం వల్ల సాల్వేషన్ ఈజ్ త్రూ గాడ్ అనేది మనుషులకి తెలియలేదు. అది కాబట్టి మనము దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి, పాప క్షమాపణ కానీ విమోచన కానీ పొందుకోవాలి అని అంటే రెడెంప్షన్ ఎక్కడి నుంచో పొందుకుంటాం, దేవుడి దగ్గర నుంచే పొందుకుంటాం. కాబట్టి దేవుడితో డైరెక్ట్గా మాట్లాడాలి. ఆ డైరెక్ట్గా మనకు మాట్లాడేటటువంటి యాక్సెస్ ఉంది. వీ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్ నౌ అనేటటువంటిది ట్రూత్. ఆ ట్రూత్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దేవుని దేవా నాతో మాట్లాడు, నాకు సత్యమైన మార్గంలో నన్ను నడిపించు అని దేవుడి దగ్గర అడిగి వేడుకొని తెలుసుకోవచ్చు. అందుకనే చాలా డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్క్రిప్చర్స్లోకి వెళ్ళి ఈ కాన్సెప్ట్ అతకట్లేదేంటి అనే అన్వేషణ కలిగి వాళ్ళు వేరే వేరే రిలీజన్స్ని చూసినప్పుడల్లా, లేదా దేవుడిని ఏదో ఒక క్రమంలో తెలుసుకున్నప్పుడు యేసు ప్రభువు కదా ఇది, యేసు ప్రభువు దేవుడు అని తెలుసుకొని వాళ్ళని అప్పుడు క్రిస్టియన్ అని పిలుచుకుంటారు. కానీ ఇవాళ రేపు ఇప్పుడు ఉండేటటువంటి ఈ రిలీజియన్ క్రిస్టియన్ ఏదైతే ఉందో, క్రిస్టియన్ రిలీజియన్ అని ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళకండి, క్రీస్తు దగ్గరికి వెళ్ళండి. కానీ క్రిస్టియన్ రిలీజియన్లో మునిగిపోవద్దు. ఈ కల్చర్ అని, ట్రెడిషన్స్ అని, ఈ అడాప్టేషన్స్ అని వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు అర్థం చేసుకొని చెప్పేటటువంటి పాస్టర్ల దగ్గరికి కానీ అట్లా చెప్పేటటువంటి మరి బోధకులని వెంబడించి నడుచుకోకుండా క్రీస్తుని వెంబడించి మాత్రమే మనము నడుచుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో దట్ ఈస్ వై జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. డిఫరెంట్ స్టోరీస్గా వాటి కల్చరల్ అడాప్టేషన్ వచ్చేటప్పటికి ద ట్రూత్ ఈజ్ చేంజ్డ్. అలాగా ఒక్క రిలీజన్ అని కాదు, అన్ని రిలీజన్స్లో జరిగింది. ఈవెన్ టుడేస్ క్రిస్టియానిటీ ఏదైతే ఫాల్స్ టీచింగ్ ఉంటుందో, ఆల్ దోస్ పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆర్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ బికమింగ్ మ్యాన్, అది అర్థం కాక చాలామంది దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి ఇస్లాం ఎట్లా అర్థం చేసుకుంటారు అని అంటే, ఓ మాకు సింగిల్ డైటీనే ఉండేది, ఆర్ గాడ్ డజంట్ హ్యావ్ చిల్డ్రన్, మా దేవుడికి పిల్లలు ఉండరు. కానీ క్రిస్టియానిటీలో మీరు సింగిల్ డైటీని నమ్మొచ్చు కానీ బట్ మీరు దేవుడికి బిడ్డ ఉందంటాడు కదా అంటారు. నో దాట్స్ నాట్ ద కాన్సెప్ట్ అని మనం చెప్పాలా. అంటే ఒక ట్రూత్ అనేది ఆల్టర్ అయిపోయేటప్పటికి, ఈవెన్ చెప్పే క్రిస్టియన్ పీపుల్ కూడా దాన్ని సరిగా చెప్పకపోయేటప్పటికి
మనుషుల అండర్స్టాండింగ్ అనేది డిఫరెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు వాట్ ఈస్ ద ట్రూత్ అని అంటే ఆయన ఎందుకు పుట్టాడు అనేది కదా ట్రూత్. దేవుడు ఉన్నాడు, హీఈస్ వన్ గాడ్. సో మనకు దేవుడు కారణ పురుషుడిగా జన్మించాడు, మనిషిగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు? మానవత్వాన్ని ఎలా చూపాలో ఆయన చూపాడు. చిన్నతనం నుంచి ఆయన పెరిగి ఎలా లోబడి పెరగాలో ఆయన చూపించి ఇతర మనుషుల పట్ల ఎలాగ కంపాషనేట్గా ఉండాలి, కైండ్గా ఉండాలనేది ఆయన నేర్పించి సిలువలో బలియాగం కావడానికి వచ్చాడు. ఏ సాక్రిఫైస్ అయితే, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సముఖంలో ఎవరు నిలబడలేరు. అందుకు ఆయన సాక్రిఫైస్ క్రియేట్ చేసేసరికి మనుషులకి మనసాక్షి లేకుండా ఈ భూమిని అంతా నాశనం చేసి యానిమల్స్ని కూడా చంపుతా ఉన్నారని దేవుడే వచ్చి బలియాగంగా అయిపోయి, ఇంక ఏది నమ్మకండి, కేవలం నన్ను మాత్రం చూడండి, మీకు గ్రేస్ కావాలి, కృప కావాలి అని అంటే నా దగ్గరికి రండి. ఏదైతే మనము పాపపుణ్యాల క్రమము ఏదైతే ఉంటుందో, అంటే ఒక పాపం చేస్తే దానికి శాపాలు వెంబడి వస్తూ ఉంటాయి. మరి ఆ సైకిల్ని మనం పాపం చేయటం, శాపం వెంబడి కావటం, అది తరతరాలుగా వెళ్ళటం, అదంతా లేకుండా మనం పాప క్షమాపణ పొందుకున్నప్పుడు ఆ సైకిల్ కూడా బ్రేక్ అవుతుంది అనేటటువంటి ఒక ప్రొవిజన్ని దేవుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫర్ విచ్ హీ కేమ్ అండ్ హీ వాజ్ బోర్న్ యాజ్ అ మ్యాన్. ఆ లాస్ట్ ట్రూత్ అనేది వెళ్ళిపోయింది. ఈవెన్ క్రిస్టియన్స్కి కూడా దేవుడు ఎందుకు వచ్చాడు అనేటటువంటి సంగతి తెలియదు. క్రిస్టియానిటీలో ఉంటే మరి అదేదైనా స్టేటసో, లేకపోతే అదేదైనా ఫ్యాషనో, లేకపోతే దేవుడి దగ్గరికి వస్తే అన్నీ పోతాయనో, అందుకే మనుషులకి దేవుడు ఎందుకు వచ్చాడో అని తెలియదు. కాబట్టి మా చర్చికి రండి, లేకపోతే మా మినిస్ట్రీకి రండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటే బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారు. బికాస్ దే డోంట్ నో వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ దెమ్. వాళ్ళకి తెలీదు. యేసు ప్రభు దేవుడు, ఆయన పేరు అందుకే అన్ని భాషల్లో ఆయన ఇచ్చాడు. భాషలు అనేటివి ప్రాపర్గా లేనప్పుడు, ఈవెన్ తెలుగు భాష అయినా కూడా ప్రాపర్గా లేనటువంటి రోజులు అవి. ఎందుకంటే స్క్రిప్ట్ దేనికి ప్రాపర్గా లేదు. అలాంటి రోజుల్లో మిషనరీస్ వచ్చినప్పుడు, మరి విలియం క్యారే వచ్చినప్పుడు, ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్లో వర్క్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు చెప్పింలా అని అంటాం. చెప్పింలా ఎలా రాసేది, దాన్ని ఎలా రాయాలి, అసలు ఆ పదానికి అర్థం ఏంది? ఇండ్లా అని యాడ్ చేస్తాం. ఆ పదానికి అర్థం ఏంది? నేను నీకు చెప్పి ఉండలేదా, అది అర్థం. అందుకే మనం క్వశ్చన్ వేయాలన్నప్పుడు నేను చెప్పింలా, నేను చేసినలా అంటే నేను నీకు చెప్పాను కదా, నేను నీకు చెప్పి ఉండలేదా అనేది అనమాట అర్థం. అయితే ఇవన్నీ కూడా వాడుక క్రమం వచ్చేటప్పటికి అలాగ చాలా పదాలు అనేటివి కొంచెం నాన్సెన్స్గా తయారైపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఏందయ్యో చెప్తా ఉన్నావు, నేను ప్రాపర్ వర్డ్ ఎట్లా అంటే, ఏందో మాకు తెలియదు అయ్యా, మేము ఇట్లే మాట్లాడుకుంటాం, అట్లా డిఫరెంట్గా మాట్లాడేటటువంటి రోజులు ఉన్నప్పుడు ఆ పదాలన్నిటినీ ప్రాపర్ పదాలుగా చేసి, బుక్కిష్ లాంగ్వేజ్ అని మనం అంటాం కదా కామన్ లాంగ్వేజ్లో, అలాగా గ్రంథాలలో ఏ విధమైనటువంటి భాష ప్రాపర్ భాష ఉండాలో అటువంటి ప్రాపర్ భాషని మలయాళం, తమిళ్, తెలుగు, బెంగాలీ, ఇంకా చాలా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్, వీటన్నిటిని స్క్రిప్ట్ తయారు చేసి బైబిల్ రాయటం అనేది జరిగింది. అయితే లాంగ్వేజెస్ గురించి వర్క్ చేసినప్పుడు కూడా ఈ మన విలియం క్యారేతో పాటు మరి బైబిల్ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన వాళ్ళు నేథన్ బ్రౌన్, ఒలివర్ కటర్, జేవియస్ టేలర్, డాక్టర్ శామ్యుయల్ హెన్రీ, రాబర్ట్ డినో బీటీ, బాథలోమ్యూ జైజన్బర్గ్, జాన్ హాక్స్వర్త్, వీళ్ళందరూ కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, కొంకణి, ఒరియా, మణిపూరి, అస్సామీ, హిందీ వీటన్నిటిపైన కూడా వర్క్ చేశారు. వాటన్నిటిపైన వర్క్ చేసి వాటికి స్క్రిప్చర్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇట్ వాజ్ అ బిగ్ ప్రాజెక్ట్ చెప్పాలనంటే, అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్. అప్పట్లో చదువు కూడా లేదు కాబట్టి విద్య అనేది వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ యూనివర్సిటీస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషలు కూడా నేర్చుకునేటటువంటి పరిస్థితిని అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, మన లోకల్ లాంగ్వేజ్ కూడా. అందుకనే మనకి ఈరోజు ప్రతి లాంగ్వేజ్లో లిటరేచర్ ఉంది. సో అందుకనే మనం బైబిల్ చదివేటటువంటి తెలుగు వేరే ఉంటుంది, మరి మనం మాట్లాడే తెలుగు వేరే ఉంటుంది, ప్రాంతీయ తెలుగు వేరే ఉంటుంది, న్యూస్ పేపర్ తెలుగు వేరే ఉంటుంది, మన టెక్స్ట్ బుక్స్ లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది. సో ఇదంతా ఎందుకు అనంటే మరి ఆ భాష తెచ్చినటువంటి రెవల్యూషన్ అనమాట. సరే, అయితే ఈ ట్రూత్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసు ప్రభువే దేవుడే మనిషిగా వచ్చి మన మధ్యలో తిరిగినప్పుడు ఆయన యేసు అనే పేరుతో జన్మమెత్తి ఆయన నివసించడం అనేది జరిగింది, మానవత్వాన్ని చూపెట్టడానికి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో యువర్ గాడ్ అండ్ మై గాడ్, దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ హూ క్రియేటెడ్ బోత్ యూ అండ్ మీ. దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అయితే మనం దేవునికి
దగ్గర అవ్వాలంటే దేవుడితోనే మాట్లాడితే సరిపోతుంది కదా. అది లాస్ట్ ట్రూత్. దేవుడు ఒక్కడే అని చెప్పేసి మనము మన ఇష్టమైన రూపము క్రియేట్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నాకొక స్పెసిఫిసిటీ ఉంది, నాకు పేరు ఉంది, ఒక రూపం ఉంది. ఆ 2 మ్యాచ్ అవుతున్నాయి కదా. నేను ఎవరో ఫోటోకి నా పేరు పెడితే అది తప్పు, అలాగే నా పేరు పక్కన ఎవరైనా ఫోటో పెట్టినా తప్పు. అట్లా ఉండద్దు. కాబట్టి దేవుడు కూడా హీ హాస్ గాట్ హిస్ ఓన్ స్పెసిఫిసిటీ. ఆయన కూడా ఆయనకు ప్రత్యేకత అనేది ఉంది. ఆయనకి పేరు ఉంది, ఆయనకి రూపం ఉంది. దేవుడిని ఎవరు చూడలేదు కాబట్టి మనం రూపాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన లోపల ఉంటాడు కాబట్టి మన అంతరంగములో నుంచి మనతో మన మనసాక్షిగా దేవుడు మాట్లాడతాడు కాబట్టి మనము దేవునికి చాలా చేరువుగా ఉన్నామన్నది మనం గ్రహించి దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేటటువంటి తగ్గుదలని మనము తెచ్చుకోవాలి. దిస్ సీజన్ లేదా ఈ క్రిస్మస్ మెసేజ్ అనేది అదే ఏంటి అని అంటే దేవుడు చాలా సమీపం అయిపోయాడు మనకి. మనం అందుకోలేనంత, మనం అంత దూరం అయిపోలేదు. మనకు దేవునికి మధ్యలో ఉండేది ఏంటంటే మన పాపం మాత్రమే కాకుండా డిఫరెంట్ థింగ్స్ అన్నీ, ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ, ఈ హిడెన్ థింగ్స్, ఈ మార్పిడి చెందినటువంటివన్నీ కూడా వచ్చేసే లోపల మనుషులకి ఎక్కడ పోవాలి, ఎలా పోవాలనేది అర్థం కాకుండా అయిపోయింది. దేవుడితో మాట్లాడితే చాలు, ఆయన చాలా చేరువుగా ఉన్నాడని గ్రహించి ఆయనతో ఒక మాట అడిగితే సరిపోతుంది. దేవా నాతో మాట్లాడు, నాకు నేను తెలుసుకోవాలని ఉంది, నీకు దగ్గర అవ్వాలని ఉంది, నాకు దగ్గరగా ఉండు, నాతో మాట్లాడు అనేటటువంటి తగ్గుదల చాలు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకు ఎక్కువ జ్ఞానం అవసరం లేదు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పీపుల్ విత్ విజ్డమ్. మనకంత తెలివి లేదు, జ్ఞానం లేదు, మాకింత తెలియదు, లేకపోతే అంటే మాకు ఇవన్నీ ఏం తెలియదు, అదంతా దేవుడికి అవసరం లేదు. గాడ్ వాంట్స్ ఒబీడియన్స్ అంతే. అదే దేవుడు డెమాన్స్ట్రేట్ చేసింది. ఆయనకు కావాల్సిందంతా ఏంటి అని అంటే లోబడటం, తగ్గుదల, ఒబీడియన్స్ అండ్ హంబుల్నెస్. ఆ ఒబీడియన్స్ అండ్ హంబుల్నెస్తో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనకు జ్ఞానం అవసరం లేదు, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఒక ట్రూత్ అనేది తెలుసుకోవాలి. బికాస్ హీ సెడ్ ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. ఆయనే మార్గము, సత్యము, జీవం. మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన మార్గం అనేది మనం కనుగొంటాం. ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు జీవం అనేది పొందుకుంటాం. కాబట్టి సత్యం ఏంటి? హీ ఈజ్ గాడ్, దట్ ఈస్ ద ట్రూత్. హీ ఈజ్ గాడ్ హూ బికేమ్ మ్యాన్. దేవుడు మనిషిగా వచ్చాడని మనం విన్నాము. మన రిలీజియన్స్ ఏవైతే చెప్తున్నాయో అన్ని రిలీజియన్స్లో, లోకంలో, ప్రపంచం అంతటా కూడా ఆ దేవుడు యేసు ప్రభువు అనేది ట్రూత్. ఆయన వచ్చింది మనకు ఆయనకి ఉన్నటువంటి బ్యారియర్స్ అన్నిటినీ తొలగించి మన మనస్సాక్షిగా ఉండడానికి ఇష్టపడి, అంత క్లోజ్గా ఉండడానికి ఇష్టపడి మరి దేవుడు మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి వచ్చాడనేటటువంటిది మనం గ్రహించాలా. తగ్గుదలతో, ఒబీడియన్స్తో దేవా నాతో మాట్లాడు, ఐ వాంట్ టు గెట్ కనెక్టెడ్ విత్ యూ అని అడిగి మనం దేవునికి చేరువ అవ్వడానికి ఇష్టపడాలి. గాడ్ బ్లెస్ యూ.